నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. త్రిశక్తి స్వరూపిణిగా విలసిల్లుతున్న జగన్మాతకి పలు రూపాలు, వివిధ నామధేయాలున్నాయి. ఏ పేరుతో పిలిచినా, ఏ రూపంతో కొలిచినా ఆమె మూలశక్తి, చిచ్చక్తి, మహాశక్తి. ఆగమాలు, పురాణాలు ఆ రూపాన్ని మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి పేర్లతో పిలిచాయి. జానపదులు ఆ శక్తి రూపాన్ని అంకాళమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, నాంచారమ్మ అని అనేక పేర్లతో వ్యవహరిస్తూ ఆరాధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జానపదులు ఆరాధించే అమ్మవారి రూపమే ముత్యాలమ్మ. గ్రామ దేవతగా ఊరూరా పూజలందుకునే ఆ తల్లి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఓ దివ్యధామంలో వైభవోపేతంగా అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల్ని ఏకోన్ముఖంగా ప్రసాదించే స్వరూపం ఆదిశక్తి. ఆ ఆదిశక్తి అనంత విలాసాలతో, విభూతులతో ముత్యాలమ్మ రూపం కూడా ఒకటి. ఆశ్రయించిన వారి పాలిట అనురాగవల్లిగా, కొలిచిన భక్తుల పక్షం వహించే వరాల తల్లిగా ముత్యాలమ్మ తూర్పు కనుపూరు గ్రామంలో విలసిల్లుతోంది. నెల్లూరు జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ నేపథ్యంలోనిదే చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూర్ గ్రామంలోని ముత్యాలమ్మ వారి దేవస్థానం. 1942వ సంవత్సరంలో చిన్న కుటీరాన్ని అమ్మవారికి భక్తులు నిర్మింపచేశారు. 1980వ సంవత్సరంలో అమ్మవారికి నూతన బింబాన్ని ప్రతిష్ఠింపచేశారు. 1991వ సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ ఆలయాన్ని తమ పరిగణనలోకి తీసుకున్నారు. 1999వ సంవత్సరం మార్చి 4వ తేదీన ఆలయ దేవస్థాన జీర్ణోద్ధరణ పూర్తి అయి మహాకుంభాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆనాటి నుండి తూర్పు కనుపూరు ముత్యాలమ్మ వారి ఆలయంలో శాక్తేయ విధానంలో నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవాది పర్వాల్ని కొనసాగిస్తూ వస్తున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధానాలయం ముంగిట భారీ రాజగోపురం అమ్మవారి వైభవానికి ప్రతీకగా తేజరిల్లుతోంది. పంచ అంతస్తులతో పంచకలశయుక్తంగా ఉండే ఈ గోపురం అమ్మవారి పలు రూపాలు, లీలా విశేషాలను చాటి చెప్పే శిల్ప సమాహారంగా ఉంది. రాజగోపురాన్ని ఆనుకుని ప్రాకార మంటపం చతురస్రాకృతిలో ఉంటుంది. ఈ ప్రాకార మంటపంపై ఉన్న ప్రతి స్వరూపాలను దర్శించుకుంటారు. తన దివ్య మహిమలతో ఎందరో భక్తులకు ముత్యాలమ్మ కొంగు బంగారమై భాసిల్లుతోంది. ముత్యాలమ్మ వారి దివ్య సన్నిధికి భక్తులు, విశేషించి మహిళా భక్తులు పొంగళ్ళు,
పసుపు జలాలతో అశేషంగా తరలివస్తారు. ప్రతి ఆదివారం మంగళవారాలలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. ఆలయ లోగిలిలో ఉన్న విశాలమైన అశ్వత్థ వృక్షం కింద ప్రత్యేక శిలాఫలకముంది. ముఖమంటపంలో భారీ త్రిశూలం ఉంటుంది. ముగ్గురమ్మల మూలశక్తికి ప్రతిరూపంగా ఈ త్రిశూలం భాసిల్లుతోంది. శివ శివ శుంభ నిశుంభ మహావదర్పిత భూత పిశాచపదే జయ జయ హే మహిషాసురమర్దిని. ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా వైభవం ఆకట్టుకుంటుంది. పైకప్పుపై పద్మాకృతులు, సింహ గజాకృతులు కలగలిసిన విచిత్ర స్వరూపాల స్తంభాలు గోచరమవుతాయి. గర్భాలయంలో ముత్యాలమ్మవారు సర్వాలంకార శోభితంగా భక్తాభీష్ట వరదాయినిగా భాసిల్లుతోంది. చతుర్భుజాలతో పద్మాసన స్థితగా ఉంటుంది. గర్భాలయంలో ఉన్న ముత్యాలమ్మ సర్వశక్తి సంధాయినిగా తేజరిల్లుతోంది. జేగురువర్ణ ముఖారవిందంతో, విస్ఫారిత నేత్రాలతో, రత్నఖచిత ఆభరణాలతో, రజతమయ మకర తోరణయుక్త నానావిధ అలంకారాదులతో ముత్యాలమ్మ తల్లి ముగ్ధమోహనంగా ముక్తిప్రదాయినిగా గోచరమౌతుంది. కళాకాష్ఠాదిరూపేణ పరిణామ ప్రదాయిని విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. సృష్టిస్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే. నుదుటన రజత త్రిపుండ్రాలను ధరించి
పై చేతులలో డమరుకం, త్రిశూలాలను, కుంకుమ భరిణల్ని ధరించి నాసిక కర్ణాభరణాలతో పరమేశ్వరీ దేవిగా దివ్య ప్రభల్ని వెదజల్లుతోంది ముత్యాలమ్మ తల్లి. నమోస్తుతే హంసయుక్త విమానస్థే బ్రహ్మాణి రూపధారిణి కౌశాం. నిమ్మకాయల దండ, పట్టు వస్త్రాలతో, పుష్పమాలిక సౌందర్యాతిశయంతో అమ్మలగన్నయమ్మగా, ముగ్గురమ్మల మూలపుటమ్మగా ముత్యాలమ్మ దర్శనమిస్తోంది. మాహేశ్వరి స్వరూపేణ నారాయణి నమోస్తుతే మయూర కుక్కుట ప్లుతే మహాశక్తి. అమ్మవారి పాదపీఠ సమక్షంలో దుష్టత్వానికి, అనారోగ్య, అరాచక, కష్టనష్ట భావాలకు ప్రతీకగా ఓ రాక్షసుని ఆకృతి ఉంటుంది. ముత్యాలమ్మ పదఘట్టన క్రింద ఉండే ఆ రాక్షసుణ్ణి అమ్మవారు ఎల్లప్పుడూ తన అదుపాజ్ఞలలో నడుచుకునేలా చేస్తుంది. ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు నిత్య పూజలు, దర్శనాదులు ఇక్కడ కొనసాగుతాయి. నారాయణి నమోస్తుతే నృసింహ రూపేణోగ్రేణ. శాక్తేయ సంప్రదాయ రీత్యా ఇక్కడ నిత్య పూజాధికాల్ని నిర్వహిస్తారు. సహితే నారాయణి నమోస్తుతే కిరీటిని మహావజ్రే. ప్రతినిత్యం అమ్మవారికి శ్రీ రేణుకాదేవి అష్టోత్తర నామావళితో, లలితా సహస్ర నామావళితో పూజాధికాలను నిర్వహిస్తారు. శివదూతి స్వరూపేణ హతదైత్య మహాబలే ఘోరూపే మహారావే నారాయణి నమోస్తుతే. అమ్మవారి మూలమూర్తికి 2 కోరలుండడం విశేషం. వీటిని యమదంష్టలుగా వ్యవహరిస్తారు. ఈ కోరలలో చిక్కుకున్న వారికి రోగాలు, బాధలు, సమస్యలు చుట్టుముడతాయి, నరక బాధను తలపిస్తాయి. ఈ అమ్మవారిని సేవించిన వారికి యమదష్టలు దూరమవుతాయనే సంకేతార్థంలో ముత్యాలమ్మ ఈ కోరల్ని ధరించిందని భక్తుల నమ్మకం. ఈ ముత్యాలమ్మ దేవస్థానములో మంగళవారము, శుక్రవారము, ఆదివారము విశేషంగా అమ్మవారికి పంచామృత అభిషేకములు, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అట్టే ప్రతిరోజు అభిషేక కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రతి మంగళవారము సాయంత్రము 7 గంటలకి ముత్యాలమ్మ తల్లి పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది. దసరా నవరాత్రులు కూడా అమ్మవారికి 9 రోజులు విశేషంగా పూజ జరుపుతూ ఉంటారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నలుమూలల నుండే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వస్తుంటారు. మమ్మేలు మా తల్లి ముత్యాలమ్మ, మా ఇంటి దేవతవే ముత్యాలమ్మ, చల్లంగా చూడమ్మ ముత్యాలమ్మ, జాతరలు చేసేము ముత్యాలమ్మ అంటూ భక్తులు సంప్రదాయ జానపద శైలిలో అమ్మవారిని వేడుకుంటారు. కొలిచినంత నిత్యం
మహిళా భక్తులు ఉపవాసముండి పొంగళ్లు తయారు చేసి ఆ పొంగలిని అమ్మవారికి నివేదన చేసి ఇంటిల్లిపాది మహాప్రసాదంగా స్వీకరిస్తారు. కరుణించే అమ్మ నీవుగా, మా అందరినీ కాపాడే తల్లి నీవుగా. లాలించే అమ్మ నీవుగా, ఈ లోకాన్ని పాలించే తల్లి నీవుగా. లాలించే అమ్మ నీవుగా, ఈ లోకాన్ని పాలించే తల్లి నీవుగా. లాలించే అమ్మ నీవుగా, ఈ లోకాన్ని పాలించే తల్లి నీవుగా. కరుణించే అమ్మ నీవుగా, మా అందరినీ కాపాడే తల్లి నీవుగా. లాలించే అమ్మ నీవుగా. ముత్యాలమ్మవారికి పక్కన పుట్టశిల గోచరమవుతుంది. ఓ పుట్టలో శిలగా అమ్మవారు ఇక్కడ ఆవిష్కారమైంది. ఈ శిలారూపాన్ని మూలశక్తిగా భక్తులు ఆరాధించుకుంటారు. అమ్మ ఉనికిని గమనించిన గ్రామస్తులు దశాబ్దాలుగా నిత్యం పొంగలిని నివేదించి ఏటేటా జాతరను నిర్వహిస్తున్నారు. మోరు తల్లు మా అమ్మలగన్న అమ్మ బంగారు తల్లు. ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట. దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు. తూర్పు కనుపూరు ముత్యాలమ్మ వారికి ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర వేడుకలు ఆ మంగళవారం ప్రారంభమై శుక్రవారం దాకా కొనసాగుతాయి. ఈ జాతర వేడుకలలో పలు ఘట్టాల్ని, కొలుపుల్ని నిర్వహిస్తారు. విశేషంగా వేలాదిగా భక్తులు ఈ సంరంభంలో పాలు పంచుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారు. తూర్పు కనుపూరు ఉగాది సందడి జాతరతో వెల్లివిరుస్తుంది. ఉగాది ముందు వచ్చే మంగళవారం ఇక్కడ జాతర శోభ మొదలవుతుంది. విద్యుద్దీప కాంతులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. జాతర ప్రారంభ సూచికంగా గ్రామ పొలిమేరల్లో ఉండే గ్రామ సంరక్షణా దేవత పోలేరమ్మను ఆరాధిస్తారు. ఈ ఆరాధనను నిలుపు వేడుకగా వ్యవహరిస్తారు. మరుసటి రోజు యార, శ్రీ గురునాథస్వామి, అంకమ్మ దేవతల గ్రామ ఉత్సవాన్ని, గొల్లల వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుంచి గూడూరు, ముత్యాలపాడుల మీదుగా తూర్పు కనుపూర్లోని శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. మాతృశక్తి సర్వత్రా వ్యాపింపజేయడానికి జగన్మాత పలు రూపాలలో వ్యక్తమైంది. ఏ పేరుతో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా పలికేది ఆ అమ్మే. సకల బ్రహ్మాండంలో గుణత్రయానికి ప్రతీకగా పరమేశ్వరి ప్రకటితమవుతోంది. మరో క్షేత్రంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.